జమ్మూ చండీగఢ్లో సైరన్ల మోత, ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరిక. పాకిస్తాన్ డ్రోన్లు క్షిపణులను కూల్చేస్తున్న భారత్. దేశవ్యాప్తంగా జరగాల్సిన సీఏ పరీక్షలు వాయిదా. పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో బ్లాక్అవుట్. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. పాకిస్తాన్ ప్రయోగిస్తున్న డ్రోన్లు క్షిపణులను ఇండియన్ ఆర్మీ ఎక్కడికక్కడ ధ్వంసం చేస్తోంది. సరిహద్దు జిల్లాలపై పాకిస్తాన్ దాడులకు దిగుతూ ఉండడంతో సైరన్ల మోత మోగించింది. ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు దేశవ్యాప్తంగా జరగాల్సిన సీఏ పరీక్షలు వాయిదా పడ్డాయి. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. సరిహద్దు జిల్లాలపై పాక్ వైపు నుండి ముంపు పొంచి ఉండడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. చండీగఢ్, జమ్మూలోనూ సైరన్ల మోత మోగించారు. ఈ క్రమంలోనే చండీగఢ్లో వైమానిక దళం శుక్రవారం సైరన్లు మోగించి హెచ్చరిక జారీ చేసింది. దాడులు జరిగే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. బాల్కనీల్లోకి కూడా రావద్దని స్పష్టం చేసింది. అటు జమ్మూలోనూ శుక్రవారం ఉదయం సైరన్లు మోగాయి. ఈ తెల్లవారుజామున 4:15 ప్రాంతంలో పేలుడు శబ్దాలు వినిపించాయి. సరిహద్దు జిల్లాల్లో పాకిస్తాన్ నుండి వస్తున్న డ్రోన్లను భారత బలగాలు సమర్థంగా కూల్చేస్తున్నాయి. రాజస్థాన్లోని జైసల్మేర్లో ఒక హోటల్ ప్రాంగణంలో పాక్ డ్రోన్ శకలాలు లభ్యమయ్యాయి. అధికారులు ఆ శకలాలను పరిశీలిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 4:30 ప్రాంతంలో ఈ దాడి జరిగింది. బీఎస్ఎఫ్ క్యాంప్ను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ను పంపగా భద్రతా బలగాలు కూల్చేశాయి. ఉదంపూర్, సాంబా, జమ్మూ, అఖ్నూర్, నగ్రోటా, పఠాన్కోట్ ప్రాంతాల్లో పాక్ దాడి చేసిన 50 డ్రోన్లను కూల్చేసింది ఇండియన్ ఆర్మీ. అలాగే జైసల్మేర్లోనూ డ్రోన్లతో పాక్ చేసిన దాడులను సమర్థవంతంగా ఎదుర్కొని తిప్పికొట్టింది. గురువారం రాత్రి డ్రోన్లు, పలు ఆయుధాలతో భారత సరిహద్దు ప్రాంతాల్లో పాక్ బలగాలు దాడులకు పాల్పడ్డాయి. జమ్మూ కాశ్మీర్ ఎల్ఓసి వద్ద పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. పాక్ డ్రోన్ల దాడులను సమర్థంగా తిప్పికొట్టినట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. పాకిస్తాన్కు చెందిన ఒక F-16, 2 JF-17 సహా 6 యుద్ధ విమానాలను భారత సైన్యం కూల్చేసింది. F-16 పైలట్ మన సైన్యానికి చిక్కాడు. అఖ్నూర్లో S-400 రక్షణ వ్యవస్థ F-16 విమానాన్ని కూల్చేసింది. జమ్మూ యూనివర్సిటీకి సమీపంలో 2 పాక్ డ్రోన్లను భారత్ ధ్వంసం చేసింది. పాక్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను భారత్ అడ్డుకుని కూల్చేయడం వల్లే పేలుళ్లు వినబడి ఉండొచ్చని సమాచారం. పాక్ దాడులు చేసిన సమయంలో రాజస్థాన్లోని బికనీర్, పంజాబ్లోని జలంధర్లో బ్లాక్అవుట్ విధించారు. కిశ్త్వార్, అఖ్నూర్, సాంబా, జమ్మూ, అమృత్సర్, జలంధర్లలోనూ బ్లాక్అవుట్ అమలు చేశారు. శ్రీనగర్, రాజౌరిలో అదే పరిస్థితి నెలకొంది. ఆ ప్రాంతాల్లో అధికారులు పూర్తిగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. మరోవైపు దేశవ్యాప్తంగా జరగాల్సిన సీఏ పరీక్షలు యుద్ధ వాతావరణంతో వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం సీఏ పరీక్షలు మే 2 నుండి 14 వరకు జరగాల్సి ఉంది. గ్రూప్ 1 అభ్యర్థులకు సీఏ ఇంటర్ పరీక్ష మే 3, 5, 7 తేదీల్లో, గ్రూప్ 2 పరీక్షలు మే 9, 11, 14 తేదీల్లో జరగాల్సి ఉంది. గ్రూప్ 1 తుది పరీక్ష మే 2, 4, 6 తేదీల్లో నిర్వహించగా గ్రూప్ 2 పరీక్ష మే 8, 10, 13 తేదీల్లో జరగాలి. భారత్ పాక్ నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో పరీక్షల వాయిదా వేస్తున్నట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. మే 9 నుండి 14 వరకు జరగాల్సిన సీఏ ఇంటర్మీడియట్, ఫైనల్, పోస్ట్ క్వాలిఫికేషన్ పరీక్షలు వాయిదా వేసింది. ఈ షెడ్యూల్ను త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. దీనికి సంబంధించిన సమాచారం కోసం పరీక్షకు నమోదు చేసుకున్న అభ్యర్థులు ICAI వెబ్సైట్ ICAI.orgలో అధికారిక నోటీసును తనిఖీ చేసుకోవాలని సూచించింది.